పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. లూకా సువిశేషము 7వ అధ్యాయము 1వ వచనము నుండి. యేసు బోధించుట ముగించి కఫర్నాము చేరెను. అక్కడ ఒక శతాధిపతికి ప్రియమైన దాసుడు ఒకడు వ్యాధితో బాధపడుచు మరణావస్థలో ఉండెను. ఆ శతాధిపతి యేసును గూర్చి విని యూదుల పెద్దలను ఆయన వద్దకు పంపి తన దాసుని స్వస్థపరపమని కోరెను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు విశ్వాసముంచి జీవిస్తున్నటువంటి దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి భక్తులారా, ఈ రోజున ఈ క్రీస్తు సందేశంలో లూకా సువిశేషము 7వ అధ్యాయాన్ని గురించి మనందరము ధ్యానించుకుందాం. ధ్యానించే ముందుగా ఆ ప్రభువు యొక్క ప్రేమలో ఉన్న వారమందరము కూడా చేతిని పైకి లేపి ఆ ప్రభువుకి స్తోత్రములను తెలియచేద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, ఈ రోజున లూకా సువిశేషము 7వ అధ్యాయాన్ని మనము ధ్యానించుకుందాం. ఈ యొక్క 7వ అధ్యాయంలో మొదటి భాగము చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం, మనందరికీ చాలా దగ్గరగా ఉన్నటువంటి భాగము. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ వాక్యాలను చాలా జాగ్రత్తగా మనం ఆలకించినట్లయితే ఇందులోని వాక్యాలనే మనం దివ్య బలి పూజలో కూడా ప్రతిరోజు ఉపయోగించుకుంటాం, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అదేంటో మనము వాక్యాన్ని ధ్యానించుకుంటూ పోతూ ఉన్నప్పుడు అర్థమవుతూ ఉంటుంది. యేసు ప్రభువు వాక్యాన్ని ముగించుకొని కఫర్నాము చేరెను. ఆయన ప్రయాణము ఇంకెక్కడికో, ఆ మార్గంలో ఎక్కడికి వచ్చారంట? సగం దూరం వచ్చారనుకుందాం. కఫర్నాం వరకు వచ్చారు. మరొక ప్రాంతానికి వెళ్ళాలి. ఏ ప్రాంతమో మనం ముందుకు వెళ్తున్నప్పుడు అర్థమవుతుంది. ఎక్కడికి వచ్చారు? కఫర్నాము వరకు వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు. ఈ శతాధిపతికి ఇష్టమైనటువంటి సేవకుడు ఒకడున్నాడు. అక్కడ వాక్యం సెలవిస్తుంది, శతాధిపతికి ప్రియమైన దాసుడు ఒకడు వ్యాధితో బాధపడుచుండెను. మనందరి జీవితాల్లో కూడా చాలామంది మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. అందులో కొద్ది మందిని మాత్రమే బాగా ఇష్టపడుతూ ఉంటాం. తరచుగా వాళ్ళతోనే మన యొక్క గోడును, బాధను, సమస్యలను, వాట్ ఎవర్ ఇట్ మే బీ, మనం వాళ్ళతోనే ఎక్కువగా పంచుకుంటూ ఉంటాం. అదే విధముగా ఈ శతాధిపతికి చాలామంది సైనికులు ఉన్నారు. ఉన్నప్పటికీ ఈ ఒక్కని మీద చాలా ప్రేమ కలిగి ఉంటూ ఉన్నాడు. ఎందుకు అంత ప్రేమ కలిగి ఉన్నాడు అని నేను ఆలోచన చేస్తే, మేబీ అన్ని పనులు త్వరగా ఆన్ టైంలో అన్నీ చేసి పెడుతూ ఉండేవాడేమో కదా. టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి టైం ప్రకారముగా అన్నీ చేస్తూ ఉండేవాడేమో. అందుకే ఆ శతాధిపతికి ఆ యొక్క దాసుడనిన ఎక్కువ ప్రేమ అని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే 3వ వచనము లూకా 7:3లో ఒక చక్కటి మాట ఉంది. దేవుని ప్రియ బిడ్డలారా, ఆ శతాధిపతి యేసుని గూర్చి విని, చాలా ఇంపార్టెంట్. ఏం చేయాలంటే మనము యేసు ప్రభువుని గురించి వినాలి, ఆయన మాటలను వినాలి, ఆయన గొప్పతనాన్ని వినాలి, ఆయన మహిమను వినాలి, ఆయన అద్భుతాన్ని వినాలి, ఆయన ఆశ్చర్య కార్యాలను వినాలి, ఆయన యొక్క శ్రమలను మనము వినాలి, ఆయన యొక్క ఉత్థానమును వినాలి. ఆయన మన కోసము మరలి మోక్షంలోనికి చేరాడు అనేది మనము ఎలా వినాలంట? బైబిల్ ద్వారా వినాలి. రెండవది చదవాలి. అఫ్కోర్స్ వాక్యములో లేదు. రెండవది వినడమే కాదు, చదవాలి. బైబిల్ని మనము, వాక్యాన్ని మనము చదవాలి, వినాలి, చదవాలి. శతాధిపతి ఏం చేశాడంట? యేసుని గురించి విన్నాడు. ఏమని వినుంటాడు?
అద్భుతాలు చేస్తూ ఉన్నాడంట, ఆశ్చర్యకార్యాలు. ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళంతా బాగుపడుతున్నారంట, స్వస్థత పొందుతున్నారంట, ఊరట పొందుతున్నారంట, శాంతి సమాధానాలతో ఉంటున్నారంట అని విన్నాడు. సమయము వచ్చింది, శతాధిపతికి కూడా సమయం వచ్చింది. నేను ఆయనను గురించి విన్నాను కాబట్టి వినిన వెంటనే ఏం చేస్తున్నాడు? పెద్దల్ని పిలుస్తున్నాడు, పరిసయ్యులను ధర్మశాస్త్ర బోధకులను పిలుస్తున్నాడు. మీరు వెళ్ళి ఏ విధంగానైనా ఆ యేసు ప్రభువుని మా ఇంటికి తీసుకుని రండి అని పంపిస్తున్నారు. ఇప్పుడు ఈ పెద్దలందరికీ ఒక పెద్ద టాస్క్. మనం పిలిస్తే వస్తాడా? ఎలా తీసుకురావాలి? ఇప్పుడు కనుక తీసుకుని రాకపోతే శతాధిపతి దగ్గర మన పేరు, మన ప్రతిష్టాన్ని మంటగలిచిపోతాయి. కాబట్టి ఏ విధంగా తీసుకొని రావాలి అని ఆలోచనలు చేసుకుంటూ యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. వాక్యం సెలవిస్తుంది 4వ వచనము, వారు యేసును సమీపించి ఆ శతాధిపతి తమ అనుగ్రహమునకు యోగ్యుడు. ఎందుకు యోగ్యుడంట? అతడు మన జాతిని ప్రేమించినవాడు, మన కొరకు స్వయంగా ప్రార్థనా మందిరం నిర్మించినవాడు అని అనేక విధముల ప్రాధేయపడిరి. ప్రియ బిడ్డలారా, ఈ ధర్మశాస్త్ర బోధకులు పెద్దలు అందరూ కూడా యేసుప్రభుని ఎలా పట్టుకొని, ఎలా హింసించి, ఎలా చంపాలని చూస్తున్నారు. కానీ శతాధిపతి యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఏం చేస్తున్నారు? ఇప్పుడు పొగడటం ఆరంభించారు. ఏ విధంగానైనా తీసుకురావాలంటే యేసుప్రభు దగ్గర గొప్పలుగా మాట్లాడాలి. ఒక మాటలో చెప్పాలంటే యేసుప్రభుకే ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ఏం చేస్తున్నారు? ధూపం వేస్తున్నారు. మన ఈ ప్రస్తుత సమాజంలో జీవిస్తున్నప్పుడు ఈ ధూపానికి చాలామంది పడిపోతూ ఉంటాం. పొగడటం, ధూపం అంటే ఏమిటి? పొగడటం. లేని వాటిని ఉన్నవిగా ఈ వ్యక్తిలో ఉన్నాయి అని 10 మంది ముందు పొగడటం. ఈ పొగుడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఏవైతే ఇవ్వకూడదు అనుకుంటాడో అవి కూడా ఇచ్చేస్తూ ఉంటాడు. అలా పొగడటాన్ని మొదలుపెట్టారు. ఏమని పొగుడుతున్నారంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఈయన మన జాతిని ఎక్కువగా ప్రేమించాడు, మనందరి కోసము ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడు, మీరు ఆ ఇంటికి రావటానికి యోగ్యులు, మీకు అర్హత ఉంది. ఎందుకంటే ఆయన మన జాతిని ప్రేమించిన వాడు, మన కోసం ప్రార్థనా మందిరాన్ని నిర్మించిన వాడు, మన తరపున ఉన్నటువంటి వాడు, కాబట్టి మీరు రావాలి అని ధూపమేస్తూ ఉన్నారు. ఇక యేసు ప్రభుకి ఇంకా ఏమి ఆలోచన చేయాలో తెలియక ఏం చేస్తున్నారంట? 6వ వచనంలో, యేసు వారితో బయలుదేరెను. ఇక తప్పదు అనుకున్నారు యేసు ప్రభు. ఒక రకంగా పడిపోయారేమో కదా, ధూపానికి యేసు ప్రభు కూడా పడిపోయారేమో, అందుకే ప్రయాణం అవుతున్నారు. కానీ చూడండి, వాక్యం చాలా స్పష్టంగా అదే 6వ వచనంలో, శతాధిపతి ఇంటికి అల్లంత దూరమున ఉండగానే అతడు తన మిత్రుల మూలమున, చాలా చక్కటి మాట, జాగ్రత్తగా ఆలోచన చేయాలి. శతాధిపతి తన ఇంటికి అల్లంత దూరమున ఉండగానే తన మిత్రుల మూలమున, ప్రభు మీరు శ్రమ పడవలదు, మీరు నా ఇంట అడుగుటకు నేను యోగ్యుడను కాను. ప్రతిరోజు దివ్య బలి పూజలో చెప్పే మాట దేవుని ప్రియబిడ్డలారా. శతాధిపతి ఏమంటున్నాడంట? నా స్నేహితులు లేదా నా బంధువులు, నా మిత్రులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి తీసుకొని వస్తున్నారేమో, ఏయో మాటలు పెట్టి తీసుకొని వస్తున్నారేమో, వారి మూలమున నేను క్షమించమని అడుగుతున్నాను. అయ్యా, నీవు నా ఇంటికి రావటానికి నాకు అర్హత లేదు. దాని తర్వాత మాట చూసినట్లయితే, మీరు నా ఇంటి అడుగుటకు యోగ్యుడును కాను, అందువలన మీరు ఒక్క మాట పలికిన నా దాసుడు స్వస్థత పొందుతాడు. చక్కటి మాట దేవుని ప్రియబిడ్డలారా. మనందరం ఈ రోజున ఈ ప్రార్థన నేర్చుకోవాలి. పూజలో మనం ఈ ప్రార్థన చెప్పుకుంటాం, కానీ ఒక రకంగా గురువు పలికినటువంటి మాటకు ఆన్సర్గా చెప్తూ ఉంటామేమో, కానీ ప్రార్థనాపూర్వకంగా చెప్తామో లేదో నాకు తెలియదు. కానీ ఈ రోజు నుంచి దివ్య బలి పూజలో పాలు పంచుకుంటున్నప్పుడల్లా ఆ క్రీస్తుని స్వీకరించే సమయంలో ఏం చెప్పాలంట? ప్రభువా, నువ్వు నా జీవితంలోకి రావటానికి నాకు అర్హత లేదు, కానీ ఒక్క మాట చెప్పు, నేను నా జీవితము, నా హృదయము, నా శరీరము ఆరోగ్యం, స్వస్థతలోనికి వస్తాము అని మనం ప్రార్థన చేసి ఆయన్ని స్వీకరించినట్లయితే ఎస్, యేసు ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియ బిడ్డలారా, ఆ విధముగా శతాధిపతి
ఆ యేసు ప్రభువుని గురించి తెలుసుకొని అంతటి మహానుభావుని నా ఇంటికి నేను రప్పించుకోవడమా వలదు అంటూ ఏం చేస్తున్నాడు, అల్లంత దూరముగా ఉండనే యేసు ప్రభు దగ్గరికి శతాధిపతి వెళ్ళి మేబీ మోకరించి ఈ ప్రార్థన చేసి ఉండొచ్చు. అయ్యా, అర్హత లేదయ్యా, రావాకయ్యా, నువ్వు ఎక్కడికో వెళుతూ ఉన్నావు, నువ్వు ఏదో ఒక ఇంపార్టెంట్ పని మీదనే నువ్వు వెళ్తూ ఉన్నావు, నేను కాదను, నేను గ్రహించాను. కాబట్టే ఏం చేస్తున్నాను, ఇక్కడే ఉండి ఒక్క మాట నా దాసుడి కోసం ఒక్క మాట పలుకు, నీ దారిన నువ్వు వెళ్ళు, ఆ ఇంపార్టెంట్ పనిని నువ్వు పూర్తి చేయి అనే ఆ పెద్ద పరమరహస్యంలోనికి శతాధిపతి వచ్చాడు, మోకరించాడు, చక్కటి ప్రార్థన చేశాడు. చేయగానే ఏమంటున్నాడంట యేసు ప్రభు, చూడండి దేవుని ప్రియ బిడ్డలారా, 8వ వచనం చూసినట్లయితే, నేనును అధికారమున లోబడిన వాడను, నా చేతి కింద కూడా సైనికులు ఉన్నారు, ఒకరిని రమ్ము అని వచ్చును, మరి ఒకరిని పొమ్ము అని పోవును, నా దాసునితో ఇది చేయము అని చెప్పిన దానిని చేయును అని యేసుప్రభుకి చెప్పాడు. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు అంటే 9వ వచనంలో, యేసు అది విని ఆశ్చర్యపడి తన వెంట వచ్చు ప్రజా సమూహమును చూచి, ఇంతటి విశ్వాసమును నేను ఇశ్రాయేలులో సైతము చూడలేదు అంటూ ఉన్నాడు. ఇక్కడ 2 పరమరహస్యాలు 9వ వచనంలో. మొదటి పరమరహస్యము, యేసుప్రభు ఆశ్చర్యపోతున్నాడు శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి. మొదటిది ఏమిటి? యేసుప్రభు ఆశ్చర్యపోతున్నాడు. సృష్టికర్తను ఆశ్చర్యపరుస్తూ ఉన్నావా? ఆలోచన చేయాలి. యేసుప్రభు 2 సందర్భాల్లో ఆశ్చర్యపోయాడు. మొదటిది ఇక్కడ చూసాం, రెండవది మార్కు సువిశేషంలో చూస్తాం. మార్కు సువిశేషంలో 6వ అధ్యాయంలో యేసుప్రభు తన సొంత ఇంటికి వెళ్ళినప్పుడు మందిరంలో ప్రార్థన చేసిన తర్వాత వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఎక్కువ అద్భుతములను చేయలేకపోయాను. ఈ 2 సందర్భాల్లోనే యేసుప్రభు ఆశ్చర్యపోతారు. మొదటిది శతాధిపతి యొక్క విశ్వాసమునకు ఆశ్చర్యపడ్డాడు. రెండవది మార్కు సువిశేషంలో ఆయన వారి యొక్క అవిశ్వాసమునకు ఆశ్చర్యపడ్డాడు. ప్రియ బిడ్డలారా, ఈరోజున నీవు నేను మనందరము కూడా యేసుప్రభువుని ఏ విధంగా ఆశ్చర్యపరుస్తూ ఉన్నాం? ఆలోచన. శతాధిపతి మాదిరిగా మన విశ్వాసము ద్వారా ఆయన ఆశ్చర్యపరుస్తున్నామా? సొంత బిడ్డలమైనటువంటి మనము మన యొక్క అవిశ్వాసము ద్వారా ఆయన్ని ఆశ్చర్యపరుస్తున్నామా? శతాధిపతి అన్యుడు మార్కు సువిశేషంలో ఆయన తన సొంత గ్రామానికి వెళ్ళాడు, సొంత ప్రజల యొక్క అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు. ఈరోజున మనం యేసు ప్రభుని ఎలా ఆశ్చర్యపరుస్తూ ఉన్నాం ఆలోచన చేయాలి. 9వ వచనంలోని 2వ పరమరహస్యము ఏమిటి అంటే, ఇంతటి విశ్వాసాన్ని నేను ఎక్కడా చూడలేదు అంటున్నాడు. ప్రియ బిడ్డలారా, మరి మనము అలాంటి విశ్వాసాన్ని గనక అలబరుచుకున్నట్లయితే తప్పకుండా దేవుడు మన యందు ఉండి మనకు అద్భుత ఆశ్చర్య కార్యములను చేస్తాడు. అందుకే 10వ వచనాన్ని మనం చదివినప్పుడు, పంపబడిన వారు ఇంటికి వచ్చి దాసుడు స్వస్థుడై ఉండుటను చూచిరి. ఎప్పుడు ఇది జరిగింది అంటే ఎప్పుడైతే శతాధిపతి యేసు ప్రభు దగ్గర వినయముగా, నీవు నా ఇంటికి రావటానికి నాకు అర్హత లేదు, ఒక్క మాట పలుకు, నా సేవకుడు లేదా నా దాసుడు స్వస్థత పొందుతాడు అన్నాడు. ఆ సమయముననే అతడు ఆరోగ్యవంతుడయ్యాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే లూకా సువిశేషం 7వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే కనుక, అటు పిమ్మట యేసు నాయిను గ్రామమునకు వెళ్ళుచుండెను. ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన డెస్టినేషన్ ఎక్కడంట? నాయిను గ్రామం. ఎక్కడి నుంచి ఆయన ప్రయాణం అవుతూ ఎక్కడికి వెళ్ళాడు? కఫర్నాము అనే సగదూరం వచ్చాడు. కఫర్నాములో ఈ ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు శతాధిపతి అంటున్నాడు, అయ్యా నువ్వు ఎక్కడికో వెళ్ళాలి కదా,
నీ ఇంపార్టెంట్ పని ఉండవచ్చు, నువ్వు గనక లేట్ అయితే ఆ పని ఆగిపోతుందేమో, ఆలస్యం అవుతుందేమో, కాబట్టి నువ్వు ఇక్కడే ఒక మాట చెప్పు, తర్వాత నీ ప్రయాణాన్ని కొనసాగించు అని శతాధిపతి అన్నాడు. అన్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడంటే ఆయన నాయిను అను పట్టణానికి ఆయన వెళుతూ ఉన్నాడు. నాయిను గ్రామానికి ఆయన వెళ్ళుచుండెను. శిష్యులను గొప్ప జనసమూహమును ఆయన వెంట వెళ్ళుచుండెరి. 12వ వచనం చూసినట్లయితే, యేసు ఆ గ్రామ ముఖద్వారమును ప్రవేశించినప్పటికీ జనులు ఒక యువకుని శవమును వెలుపలకు మోసుకొని పోవచుండెరి. అతడు ఆ గ్రామమున గల వితంతువుకు ఏకైక కుమారుడు. ఆ గ్రామ ప్రజలు అనేకులు గుంపులు గుంపులుగా వెంబడించుచుండెరి. ఎందుకు వెళ్తున్నాడంటే యేసు ప్రభు అంటే, నాయిను పట్టణంలో ఒక వితంతువు, ఒకే ఒక కుమారుడు, ఆమెకు భర్త చనిపోయి విధవగా బతుకుతుంది, యువకుడు కూడా చనిపోతూ ఉన్నాడు, గోరున ఏడుస్తూ ఉంది, ఒంటరిదిగా అవుతూ ఉంది, ఆమెకు తోడు ఉండాలి, కుమారుడు ఉండాలి అని చెప్పివేసి యేసుప్రభు ప్రయాణం అవుతున్నాడు నాయను పట్టణానికి. ఈ నాయను పట్టణం వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంట, శతాధిపతి ఆపుతూ ఉన్నాడు. అది గ్రహించి మార్గ మధ్యంలోనే ఆయన కాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తున్నాడు, నీ పట్టణానికి, నీ గ్రామానికి, నీ డెస్టినేషన్కి నీవు వెళ్ళు అంటూ ఉన్నారు. వెళ్ళేసరికి ఏమవుతుందంట, ఇక ఎవరు రారేమో అని ఏం చేస్తున్నారు, ఆ శవమును వెలుపలకు గ్రామము ముఖద్వారము వద్దకు తీసుకొని వచ్చేసరికి యేసుప్రభు అక్కడ నిలబడుతూ ఉన్నారు. అందరు గుంపులు గుంపులుగా ఆ యొక్క శవమును తీసుకొని ఊరేగింపుగా వెళుతూ ఉన్నారు. 13వ వచనాన్ని చూసినట్లయితే, లూకా సువిశేషం 7వ అధ్యాయం 13లో, ఆ తల్లిని చూచి యేసు కనికరించి ఆమెతో, ఏడవవద్దమ్మా. కనికరమైనటువంటి మాట. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవవాకు. దయ చూపించటం, కనికరించటం. ఎప్పుడైతే ఏడవవద్దమ్మా అని పలికి ఆయన ఏం చేస్తున్నాడు, ముందుకు వెళుతూ ఉన్నాడు. ముందుకు వెళ్ళి ఆయన పాడెను తాకెను. వెంటనే దాన్ని మోయుచున్నవారు నిలిచిపోయిరి. అప్పుడు యేసు, చిన్నవాడా లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అనగానే వెంటనే ఆ మరణించిన వాడు లేచి కూర్చొని మాట్లాడసాగాను. యేసు వారిని తల్లికి అప్పగించాను. ఇదిగో ఎందుకు ప్రభు ప్రయాణం అవుతూ ఉన్నాడు అంటే, నాయనులో ఆ వితంతు యొక్క కుమారునికి జీవాన్ని ఇవ్వటానికి ప్రయాణం అవుతూ ఉన్నాడు అనేది మనం ఈరోజున నేర్చుకుంటూ ఉన్నాం. కష్టాల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు తప్పకుండా ఉంటాడు. ఆయన కనికరాన్ని చూపిస్తాడు, ఆయన దయను చూపిస్తాడు, ఆయన యొక్క ప్రేమను మనకు అందిస్తాడు. కానీ కష్టం వచ్చినప్పుడు, కష్టపడుతున్నప్పుడే మనం దేవునికి దూరంగా పోతూ ఉంటాం. దేవునికి దూరంగా పోతున్నప్పుడు ఆయన కనికరాలను ఎలా పొందుకోగలుగుతాం? ఆయన దయను ఎలా కోరుకోగలుగుతాం? ఆయన ప్రేమను ఎలా అనుభవించగలుగుతాం? మనము ఆయన కనికరాన్ని, దయను, ప్రేమను, ఔన్నత్యాన్ని పొందుకోవాలి అంటే ఆ కష్టంలో, ఆ కన్నీరులో, ఆ శ్రమలో, ఆ సమస్యలో ప్రభువా అంటూ ఆయన దగ్గరికి రావాలి. అప్పుడు ఆయన కనికరాన్ని చూపించి మన సమస్యల నుంచి మనలను విడుదల చేసే దేవుడు మన దేవుడు. దేవుని ప్రియ బిడ్డలారా, అలాంటి దేవునితో సహవాసం చేస్తూ ఈ లోకంలో పడిపోతూ ఉన్నావు ప్రియ బిడ్డ. ఇన్ని గొప్ప మాటలను ఆయన మనకు అందిస్తూ ఉండగా మన హృదయం కరగటం లేదు, మన హృదయము మారటం లేదు, మన హృదయం పరివర్తనలోనికి రావటం లేదు. ఈ యొక్క లోక జీవితమే శాశ్వతం అనుకుంటూ ఉన్నాం, ఎక్కడెక్కడికో ప్రయాణం చేస్తున్నాం, దేనికోసమో మనందరము కూడా ప్రయాసపడుతూ ఉన్నాం. ఏది కూడా మన వద్దకు రాదు, దేనిని కూడా మనం తీసుకొని పోలేం. ఆయనతో ఉండి ప్రయాణం చేసినట్లయితే మనకు ఏమి అవసరమై ఉన్నదో ఆయన తప్పకుండా మనకు అందిస్తాడు. ఆయన మీద ఆధారపడి జీవించడం మనం నేర్చుకోవాలి ప్రియ బిడ్డలారా. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. మా విచారణలో ఆగస్టు 17న మేము కపుల్ స్టే చేశాం. ఈ కపుల్ స్టేని చేయటానికి ముందుగా 9 రోజుల నవీన ప్రార్థనలో పాల్గొన్నాం. ఈ 9 రోజుల నవీన ప్రార్థనలో ఆరాధనను జరుపుకుంటూ, స్తుతులను, కీర్తనలను ఆయనకు సమర్పించుకుంటూ, విజ్ఞాపన ప్రార్థనలు జరిపించుకుంటూ, మా విశ్వాసులందరూ, మా గ్రామస్తులందరూ ఒక్కొక్క విజ్ఞాపన ప్రార్థనలు విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో ఆ 17వ తారీఖున జరిగినటువంటి దివ్య బలిపూజలో మేమందరము చూసాం. ఆ ప్రభు యొక్క ఆ ఔన్నత్యాన్ని మేము గమనించాం. ఈ 9 రోజుల నవీన ప్రార్థనలో ప్రతిరోజు ఒక కుటుంబాన్ని గురించి ధ్యానించుకుంటూ పోయాం బైబిల్ గ్రంథం నుంచి.
ఎప్పుడైతే కుటుంబాన్ని గురించి ధ్యానించుకుంటూ పోయి ఉన్నామో అనేక మంది, దాదాపుగా 85 కుటుంబాలు మా కంచనపల్లి విచారణలో, కంచనపల్లి గ్రామంలో 85 కుటుంబాలు ఆ ఒక్క రోజున వారి యొక్క వివాహ ప్రమాణాలను ఏం చేశారు? నూతనీకరించుకున్నారు. 18వ తారీఖు ఇంటర్నేషనల్ కపుల్స్ డే, కానీ ఆదివారం 17న మేము సెలబ్రేట్ చేశాం. ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడో విశ్వాసులందరూ కుటుంబాలన్నీ చూశాయి. ఇదే ప్రోగ్రామ్ని సాయంకాల సమయమున రఘునాథపల్లి, మా సబ్స్టేషన్ రఘునాథపల్లిలో కూడా కండక్ట్ చేశాం. అదే విశ్వాసంతో అక్కడి ప్రజలు కూడా ఆ యొక్క కపుల్స్ డే రోజున వారి యొక్క వివాహ జీవితంలోని ప్రమాణాలను నూతనీకరించుకున్నారు. దేవుని ఆత్మ వారి మీద కుమ్మరించబడ్డాయి. ప్రియబిడ్డలారా, ఇలాంటి గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నప్పుడు వాటిలోనికి మనము రావాలి. కానీ మనము సమాజంలో పరిగెడుతూ ఉన్నప్పుడు మనము దేవునికి దూరం అవుతూ ఉంటాం. ప్రార్థన జీవితాన్ని మనం అలవాటు చేసుకోవాలి అని ఈరోజున వాక్యాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. ప్రియబిడ్డలారా, ఆయనతో ఉన్నప్పుడు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి పనులు చేస్తాడో మనకు చూపిస్తూ ఉన్నాయి. దేవుని ప్రియ బిడ్డలారా, నీవు అడగకపోయినా ఆయనతో ప్రయాణం చేస్తే చాలు. నువ్వు అడగకపోయినా నీ అక్కలను గమనించిన దేవుడు నీ సమక్షమున ఉంటాడు. యెహోవా ఈరే అంటూ నేను మాట్లాడుతాను. సమకూర్చు దేవుడు, నా దేవుడు సమకూర్చు దేవుడు. ఆ సమకూర్చు దేవునితో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నీ కుటుంబానికి, నీకును, నీ సంఘానికి ఏం చేస్తాడు? సమకూరుస్తాడు. కాబట్టి ఆ దేవునితో మనం ఏం చేయాలి? సహవాసం చేయాలి. ఈరోజున ఆ సహవాసం చేశారు కాబట్టి నాయను కుటుంబానికి, నాయను గ్రామంలో ఆ వితంతువు యొక్క కుటుంబాన్ని కనికరించి ఆయన ఓదార్చి ఆ యొక్క కుమారునికి మరి ఒక్కసారి జీవాన్ని ఇచ్చి తల్లికి కుమారుని అందించాడు. ప్రియ బిడ్డలారా, కాబట్టి నీవు, నేను, మనందరము కూడా ఆ ప్రభువులో ఎప్పుడైతే ఏకమై ఉంటామో అప్పుడు ఆయన మన తరపున ఉండి ముందుకు నడిపిస్తాడు. అలా నడిపించాలి అని అందరము ఒక్క నిమిషము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన దేవా, శతాధిపతి యొక్క దాసుని స్వస్థత పరిచావు. శతాధిపతి విశ్వాసాన్ని బట్టి, ప్రార్థన జీవితాన్ని బట్టి నీవు ఆశ్చర్యపడి ఇజ్రాయేల్ ప్రజలలో ఇంత విశ్వాసం నేను చూడలేదు అని పలికా. శతాధిపతి చేసినటువంటి చక్కటి ప్రార్థన మా జీవితాలలో కూడా మేము చేయులాగున మమ్మల్ని అందరినీ ప్రేరేపించండి. ప్రభువా, నాయను గ్రామానికి వెళుతూ ఉండగా, ప్రభువా ఇదిగొన తండ్రి వితంతువు బోరున ఏడుస్తూ ఉండగా నీవు కనికరించి దయ చూపించి ఏడువవద్దమ్మా అని మందలించి కుమారునికి జీవాన్నిచ్చి బిడ్డను తల్లికి ఒప్పచెప్పావు. ఈ రోజున మేమందరము కూడా ప్రభువా ఆ విశ్వాసముతో శతాధిపతి ఏ విధంగా విశ్వసించి అయా నీకు మొరపెట్టుకుని ఉన్నాడు, మేము కూడా ప్రభువా నీ మీద విశ్వాసము ఉంచి ప్రభువా మా జీవితాలను మలచు అంటూ నాయన మొరపెట్టుకుంటూ ఉన్నాం. మా బాధలను, ఇబ్బందులను నాయన నీవు చూసి మా మీద కనికరాన్ని చూపించి, దయను చూపించి, ప్రేమను చూపించి, ఔన్నత్యాన్ని చూపించి నీ కృపా వరములతో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని మా నాథుడును మీ కుమారుడు నాయన యేసు పరిశుద్ధ నామంలో వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేమందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.